హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఓజీ ప్రకంపనలు ఇంకా తగ్గలేదండి. లాస్ట్ ఇయర్లో ఓజీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓజీ దెబ్బకి రికార్డులన్నీ ఒక రేంజ్లో లేపేశాడు. అసలు థియేటర్లు తగలబడిపోవటం అంటే ఏంటో, ఆ హైప్ ఏంటో మనం చూసాం. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఆ క్యారెక్టర్లో చూడటం పిచ్చెక్కిపోయిందంతే. అసలు ఆ దాంట్లో తమనిచ్చినటువంటి మ్యూజిక్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. తమన్కి నాకు తెలిసి తనకున్న బెస్ట్ కెరియర్ అంతా కూడా దాంట్లో బెస్ట్ అంటే ఓజీ తర్వాత ఇంకేదైనా అని చెప్పచ్చు. తనే చెప్పుకున్నాడు చాలా సందర్భాల్లో, ఓజీకి ముందు ఓజీకి తర్వాత తమన్ అని చెప్పుకోవచ్చు అని. అలాంటి సినిమా ఇచ్చారు. నిజంగా ఓజీకి సంబంధించినటువంటి ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. ఇది మనం చెప్తుంది కాదు. ఇండియన్ నేవీకి సంబంధించి రేపు జనవరి 26వ తారీఖున పెరడ్ జరుగుద్ది, మనందరికీ తెలుసు. వాళ్ళు విన్యాసాలు చేస్తారు. అలాంటి విన్యాసాల్లో రిహార్సల్స్ కోసం ఒక వీడియోని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఓజీకి సంబంధించిన సాంగ్ మ్యూజిక్ని పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ బయటికి రిలీజ్ చేశారంటే ఒకసారి ఆలోచించండి. ఓజీ స్థాయి ఏంటో, పవన్ కళ్యాణ్ గారి సినిమా రేంజ్ ఏంటో ఇండియన్ నేవీ వాడుకుంటుందంటే పవన్ కళ్యాణ్ గారి ఓజీ రేంజ్ ఏంటో ఆలోచించండి. అంటే ఓజీ గురించి ఇప్పటికే ప్రపంచంలో చాలామంది దాని గురించి స్టెప్పులు చేస్తూ, డాన్సులు చేస్తూ, ఓజీ గురించి ప్యారడీలు చేస్తూ, ఏయో రీల్స్ చేసుకుంటూ చాలామంది చూసాం. ఈవెన్ ఆఖరికి ఎన్నో దేశాల్లో టాప్ 10లో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూగా కనిపించింది. అలాంటి రికార్డులు క్రియేట్ చేసింది. మరి ఇండియాలో ఇండియన్ నేవీ కూడా వాడుకోవడంలో తప్పే ఉంది. ఇదిగోండి. आज मैं बात नहीं करूंगा और ना आप बात करोगे. आप लोगों की मार्चिंग बात करेंगे. समझदार है? Yes, sir. రైట్, ఇది ఇండియన్ నేవీకి సంబంధించి వాళ్ళ రిహార్సల్స్ అనమాట. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఎదురుగుండా వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలకు వాళ్ళు అఫీషియల్ హ్యాండిల్లో వాళ్ళు ఇచ్చినటువంటిది. రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి రిహార్సల్స్లో వాళ్ళు ఇలా ఈ సాంగ్ని ఓజీని పెట్టుకుని వాళ్ళ టీం అందరికీ బూస్టప్ ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నటువంటి వీడియో. అంటే ఓజీ ప్రకంపనలు ఎలా ఉన్నాయో తెలుసుగా, ఈ రేంజ్లో కనిపిస్తున్నాయి. ఇండియన్ నేవీ కూడా ఆ సినిమాకి సంబంధించి ఇంతలా సాంగ్ని వాళ్ళు తీసుకుని వాళ్ళ టీంలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటున్నారంటే ఓజీ సాంగ్ ఎలాంటి హైప్కి వెళ్ళిందో, ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇండియన్ నేవీ కూడా దాన్ని తీసుకుని ఒక హైప్ క్రియేట్ చేసుకుంటుంది, వాళ్ళలో జోష్ నింపుతుందంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ రేంజ్ ఏంటో ఆలోచించుకోవచ్చు.